నేను క్లినికల్ సైకాలజిస్ట్. నేను నెమ్హాన్స్లో ఎంఫిల్ అండ్ పిహెచ్డి చేశాను. అండ్ ఇక్కడ వైజాగ్లో చాలా కాలం నుంచి నేను ఉన్నాను. నేను టీచింగ్లో ఉన్నాను, ప్లస్ నా క్లినికల్ ప్రాక్టీస్ కూడా ఉన్నది. సో ఇప్పుడు ప్రసన్న కుమార్ సార్ చెప్పినట్టు ముందు అంటే నేను చాలా కాలం ముందు నా ఎంఫిల్ అండ్ పిహెచ్డి చేశాను. ఆ టైంకి మాకు ఒక్క ఆటిస్టిక్ చైల్డ్ చూపించడానికి అంటే వాళ్ళు పిలిచేవారు స్పెసిఫిక్గా, అదిగో ఒక ఆటిస్టిక్ చైల్డ్ ఉన్నారు, వెళ్ళి చూడండి వార్డులో. ఇప్పుడు అయితే ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే ఎవ్రీ డే యూ విల్ ఫైండ్ వన్ చైల్డ్ కమింగ్ ఫర్ అసెస్మెంట్ ఆర్ ఫర్ ఇవాల్యుయేషన్. సో ఆల్మోస్ట్ యాజ్ సర్ సెడ్ 1 in 36. So even in India 1 in 45 or 50 we will probably find the risk. So autism or autism spectrum disorder ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఎక్కువ అయిపోయింది? చాలా రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ బిజీగా ఉండడం, పిల్లలకి అంటే ఇప్పుడు అట్లీస్ట్ 5-6 years నుంచి 10 years నుంచి నేను చూస్తున్నాను, వాళ్ళకి ఫోన్ ఇవ్వడం, లేకపోతే స్క్రీన్ టైం. సో ఇంక్రీజ్ స్క్రీన్ టైం ఇచ్చేస్తారు. అండ్ ప్లస్ ఈవెన్ చాలామంది మాకు యూఎస్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ వాళ్ళు వస్తారు. వెన్ దే కమ్ ఫర్ అ హాలిడే ఆర్ స్పెసిఫికలీ వాళ్ళు దీనికోసం వస్తారు. దెన్ చైల్డ్ని ఇక్కడ వదిలేసి వెళ్తారు. బికాస్ అక్కడ చైల్డ్ చాలా లోన్లీగా ఉంటున్నారు, ఏమీ ఆడుకోవడానికి ఎవరు ఉండడం లేదు. ప్లస్ చైల్డ్కి వాళ్ళు ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఇచ్చేసి అలా అలవాటు చేసేస్తున్నారు. అండ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 3-year-old చైల్డ్ చాలా బాగా హ్యాండిల్ చేయగలుస్తున్నారు. తనకి కావాలనే వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, కావాలనే గేమ్ డౌన్లోడ్ చేస్తారు, మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తారు. వాళ్ళకి అది అనిపిస్తుంది చైల్డ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, సో డిఫరెంట్గా ఉన్నారనమాట. కానీ చైల్డ్కి ఇవి అన్నీ అలవాటు అయిపోతున్నాయి, బట్ మాటలు అలవాటు అవ్వట్లేదు, పేరెంట్స్తో కనెక్షన్ అలవాటు అవ్వట్లేదు, పేరెంట్స్తో యాజ్ మేడం సెడ్ ఐ కాంటాక్ట్ ఉండటం లేదు, తనకి ఏం కావాలనో అడగడం లేదు, ఓన్లీ ప్రతి దానికి లాక్కుని వెళ్తారు, తోస్తారు, ఇది కావాలి. సో చైల్డ్కి ప్రాపర్ కమ్యూనికేషన్ రావట్లేదు. అది ఎందుకు జరుగుతున్నది? బికాస్ పేరెంట్స్ చాలా వరకు ఆ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ అలవాటు చేసాక హ్యూమన్ టచ్ పోయింది చైల్డ్కి. సో అది ఒక మేజర్ రీజన్ అయిపోయింది చాలామంది పిల్లలకి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్లోకి వెళ్ళడానికి. సో యాజ్ సర్ సెడ్ కోవిడ్ తర్వాత అది బాగా ఎక్కువైంది. ఎందుకంటే మాకు చాలా వరకు కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా జరిగింది అప్పుడు. సో చైల్డ్కి కూడా బయటికి వెళ్ళలేక పేరెంట్స్ అది ఫోన్ ఇచ్చేసారు, ఓకే ఇలాగే ఆడుకుంటారు, లేకపోతే చైల్డ్ ఫోన్ లేకపోతే ఫుడ్ తినరు. సో అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా చైల్డ్కి కంప్లీట్గా తన లోకంలో ఉండడం అలవాటు అయిపోయింది. సో దానికిన ఈ ఆటిజం సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నది. వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, ఐ కాంటాక్ట్ ఉండటం లేదు, వాళ్ళకి ఒక విధంగా బిహేవియర్ ఉంటుంది, రెపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది, ఫ్లాపింగ్ బిహేవియర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఐ హ్యావ్ సీన్ అ చైల్డ్ ఇలా కంటిన్యూస్గా చేస్తుంది అమ్మాయి, పోనీ ఆ చెయ్యి పట్టుకుంటే ఇంకొక చెయ్యితో స్టార్ట్ అయిపోతుంది. అది అంటే దట్ బిహేవియర్ హ్యాస్ టు కంటిన్యూ. సో ఆ రెపిటేటివ్ బిహేవియర్స్ లేకపోతే ఇప్పుడు ఈ లిడ్ ఉంది, దీన్ని వాళ్ళు ఇలా చేసుకొని they will keep on playing with it like this. It will keep on going like this. So they are only focused on something which rotates, something which moves, and they continue doing it like this for hours together. So they are so fascinated by some parts of something, right? So we have to identify ilantivi repetitive behaviors unnaya, ilantivi only one focus on something unnaya, lakapothe the child is ఇంటూ దేర్ ఓన్ వరల్డ్. అసలు ఏ విధంగా అవర్స్ టుగెదర్ మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరిని పట్టించుకోవటం లేదు. వాళ్ళని ఎవరు వదిలేసి వెళ్ళిపోతేనే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ అలా చూసుకుంటారు. ఎవరో ఒక ఉన్నారా అంటే అది మదరే ఉండాలా ఫాదరే ఉండాలా, అటాచ్మెంట్ ఉండదు. సో వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఇమోషనల్ అటాచ్మెంట్ చూపించరు, అఫెక్షన్ చూపించరు. వాళ్ళకి ముద్దు పెట్టుకుంటే వెంటనే తుడుచుకుంటారు, లేకపోతే ఏడుస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఫిజికల్ కాంటాక్ట్ అంత లెవెల్ వరకు ఇష్టం ఉండదు. సో బేసికల్లీ మనం ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసేస్తే అక్కడి నుంచి మనకి ఒక డౌట్ వస్తుంది, మేబీ ఆటిస్టిక్ చైల్డ్. ఇదికి ముందు వీ యూస్ టు సే by 3 years we should identify. ఇప్పుడు అయితే ఎర్లీ ఐడెంటిఫికేషన్ యాజ్ మేడం ఆల్సో సెట్, సార్ ఆల్సో సెట్, 1.5 years లోపల కూడా చాలా సిమ్టమ్స్ కనిపిస్తాయి. అవి కనిపిస్తే వెంటనే మనం దాని గురించి ఏదో ఒక ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే చాలా వరకు చేంజెస్ రాగలుస్తాయి. ప్లస్ ఇంకొకటి యాజ్ అ సైకాలజిస్ట్ మనం ఏమి వాల్యుయేట్ చేస్తామంటే చైల్డ్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది.
ఒకవేళ ఇంటెలిజెన్స్ బాగుంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రోగ్నోసిస్, ఛాన్సెస్ ఆఫ్ రికవరీ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో ఇంటెలిజెన్స్ లెవెల్ మనం ఎలాగా ఎవాల్యుయేట్ చేస్తాం, కొన్ని టెస్ట్లు ఉంటాయి, దాని మూలంగా ఎవాల్యుయేట్ చేస్తాం. డైలీ యాక్టివిటీస్ ఎలా ఫాలో అవుతున్నారు చైల్డ్, దానివల్ల ఎవాల్యుయేట్ చేస్తాం. అలాగే చైల్డ్ ఏ విధంగా ఫాలో అయిపోతున్నారు, ఈవెన్ దో ఫోన్లో ఉన్నారు కానీ ఏ విధంగా మిగతావి అన్నీ తెలిసిపోతున్నాయి. సో ఇంటెలిజెన్స్ మనం కొన్ని అసెస్మెంట్స్ చేస్తాం. ఒక సెగ్మెంట్ ఫామ్ బోర్డ్ అని వాడచ్చు, లేకపోతే వేరే స్కేల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్కేల్స్. ముందు ఒక కార్స్ స్కేల్ ఉండేది, ఇప్పుడు కార్స్ 2 ఉంది. అలాగే ఎడాస్ అనే ఒక స్కేల్ ఉంది, ఎంచాట్ ఒకటి ఉంది, అది చిన్న పిల్లలకి. తర్వాత ఇండియన్ స్కేల్స్ ఒక 2 ఫాలో అవుతాం. ఇసా అని చెప్పేసి అది NIMHలో హైదరాబాద్లో వాళ్ళు స్టాండర్డైజ్ చేశారు. అలాగే ఇన్క్లెన్, అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో స్టాండర్డైజ్ చేశారు. సో ఈ స్కేల్స్ యూజ్ చేసుకొని ఆటిజం లెవెల్ ఎంత ఉందో, ఎంతవరకు దానివల్ల డిసెబిలిటీస్ ఉన్నాయి, ఆ ప్రకారంగా చైల్డ్కి ఏమేం చేయగలిస్తే బాగుంటుంది. సో ఏ ఏరియాలో ప్రాబ్లం ఉంది, స్పీచ్లో ఎక్కువ ప్రాబ్లం ఉంది, బిహేవియర్లో ఎక్కువ ప్రాబ్లం ఉంది, రెపిటేటివ్ బిహేవియర్ ఉందా, తర్వాత విచ్ ఆల్ సిమ్టమ్స్, ఇప్పుడు ఐ కాంటాక్ట్ పువర్గా ఉంది, సెన్సరీ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే సెన్సరీ ఓవర్ రెస్పాన్సివ్నెస్ ఉంది, అలాగా రెపిటేటివ్ బిహేవియర్స్లో ఏ విధంగా చైల్డ్ ఏ దానికి అటెండ్ అవుతారు, ఏది తనకి ఇష్టం, ఆ ప్రకారంగా అనలైజ్ చేస్తాం. తర్వాత దీని బేసికల్లీ ఏం చూస్తామంటే ఏది బిహేవియర్ చైల్డ్ ఎక్కువగా చేస్తున్నారు, ఏ బిహేవియర్ తక్కువ ఉంది. సో మనకి తెలుస్తుంది అది చైల్డ్కి సోషలైజేషన్ ఉండటం లేదు, చైల్డ్కి ఎవరితో కనెక్షన్ ఉండటం లేదు, చైల్డ్ ఐ కాంటాక్ట్ పువర్గా ఉంది, స్పీచ్ పువర్గా ఉంది, లేకపోతే స్పీచ్ పెక్యులియర్గా ఉంది. సో ఇప్పుడు మీకు ఏమైనా కావాలని మీరు ఎలా అడుగుతారు, నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఆకలి వేస్తున్నది, సో మీరు అంటారు మీ అమ్మతో, కానీ అమ్మ అన్నం పెట్టు. సో ఈ చైల్డ్ అమ్మ అన్నం పెట్టు అని ఆ అడ్జస్ట్మెంట్ చేయలేరు. సో అమ్మ అడుగుతుంది అన్నం కావాలా, సో వాడు అన్నం కావాలని అంటారు, అన్నం కావాలని అనలేరు. సో అమ్మ హ్యాస్ టు అండర్స్టాండ్, ఓకే నా చైల్డ్కి ఆకలిగా ఉంది, తర్వాత ఇలా మాట్లాడాలి. సో